అరగంటలో పెళ్లి ఇంటికి చేరుకునే సమయానికి ట్రక్కు రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. వెనుక నుంచి వేగంగా వస్తున్న ట్రక్కు పెళ్లి ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో పెళ్లి ట్రాక్టర్ బోల్తాపడి 15 మందికి గాయాలు కాగా ఒకరు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాచివాడి గ్రామం వద్ద చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గాంధారి మండలం జువ్వాడి గ్రామానికి చెందిన మల్లమారి పెద్ద స్థాయిలో కూతురు మల్లికకు కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. నేడు పెళ్లి కావడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు బంధువులు సుమారు 20 మంది ట్రాక్టర్లో పెళ్లి సామానుతో తాడ్వాయి మీదుగా బయలుదేరారు. పెళ్లికి మరొక అరగంట సమయం ఉండగా తాడ్వాయి మండలం కృష్ణాచివాడి గ్రామం వద్ద గల పెద్దమ్మ ఆలయం మూల మలుపు వద్ద గ్రామానికి చెందిన మరొక పెళ్లి బృందం రోడ్డుపై నుంచి వెళ్తుండటంతో ట్రాక్టర్ డ్రైవర్ బ్రేక్ వేశాడు. ట్రాక్టర్ వెనకాలే సుమారు 4 ట్రక్కులు వస్తున్నాయి. అతివేగంగా వస్తున్న ట్రాక్టర్ బ్రేక్ వేయగానే బలంగా ట్రాక్టర్ను ఢీకొట్టింది. ట్రాక్టర్ ఢీకొనగానే పెళ్లి ట్రాక్టర్ ఒక్కసారిగా బోల్తా పడింది. ట్రాక్టర్లో ఉన్న పెళ్లి సామాగ్రి, మంచం, బీరువా, ఇతర సామాన్ పెళ్లి వారిపై పడడంతో సుమారు 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని చిత్రగాత్రులను ఆటోలు 108 వాహనంలో జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఏంటి వెళ్ళిపోయింది మొత్తం తెలుసు నా పని లేదు. నీకు తెలుస్తుందని ఫోన్ చేస్తున్నాడు. వాడేది తీసుకుంటుంది. అదే ఇద్దరు వాడారు. ఎంతమంది
ఎవరు మీరు చెప్పు లారైనా వచ్చి పుట్టిన పిల్లగాడు కావాలి ఆ సైడ్ వచ్చాడు ఈ సైడ్ వచ్చి 2 గంటల కుదరడానికి ఏడుకోతురు మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు మేము జీవాడకి వెళ్ళి సార్ లింగపురం లక్కం పోతున్నాం సార్. మీరు ఆటోలో దేంట్లో వెళ్తారు సార్ దేంట్లో వెళ్తారు ట్రాక్టర్లో ట్రాక్టర్లో పోతారా ఎంతమంది ఉన్నారు ట్రాక్టర్లో లెక్క పెట్టలేము సార్. సామాన్ ఉంటుంది, ఎంతమంది తాకిన దెబ్బలు దెబ్బలు ఎంతమంది అంటే మోళ్ళు ఉన్నారు, ఏం అర్థమైతే మొత్తం అంతా చూపడలేనా అర్జున్ సార్ ఎక్కడి నుంచి మన జుబర్ నుంచి లింగపురం పెళ్లికి వస్తుంది. పెళ్లికి రాగా ఇక్కడ ముందు డాక్టర్ ఉన్నది, వెనక సైడ్ నుంచి లారీ వచ్చి చూస్తే మొత్తం ఇక మా సామాన్ ఉన్నది అలా కొంతమంది ఉన్నాయి. మొత్తం ఎక్కడెక్కడ ఎగిరిపోయింది. మొత్తం జనాలు మొత్తం అక్కడ రోడ్ అవతల ఉంటారు. రోడ్ అవతల వాడి ఒక ఆమె చనిపోయింది. మొత్తం వాళ్ళు ఒక 20 మంది దాకా మొత్తం కాళ్ళు రిమైన్ చేసినాయి. మొత్తం ఖచ్చితంగా దూరంగా ఉన్నది. ఎంతమంది ఉన్నారు డాక్టర్లు? డాక్టర్లు ఒక 10 మంది దాకా ఉన్నారు. 10 మంది దాకా వాళ్ళు ఉన్నారు. ఉదయం అందాజు 11 గంటల సమయంలో కృష్ణానగర్ గ్రామ శివార్లో స్టేట్ హైవే 11పై దివాడ నుంచి లింగాపూర్ వెళ్తున్న పెళ్లి ట్రాక్టర్ పెళ్లికి సంబంధించిన వస్తువులను వేసుకొని పెళ్లికి వెళ్తున్న సమయంలో అదే సమయంలో పెద్దమ్మ టెంపుల్ దగ్గర చేరుకునగానే వెనుక నుంచి వస్తున్నటువంటి ఒక లారీ ఆ ట్రాక్టర్ యొక్క ట్రాలీకి టక్కరివ్వడం వల్ల ఆ ట్రాలీ మూతపడి అందులో కూర్చొని వస్తున్నటువంటి 8 మందికి గాయాలైనాయి. అందులో ఒక ఆమె మల్లమారి కాశవ్ అంటే ఆమె హాస్పిటల్కి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ పొందుతూ హాస్పిటల్ కామారెడ్డిలో చనిపోవడం జరిగింది. రిమైనింగ్ ఇద్దరికి ముసలి వాళ్ళకు కాళ్ళు ఫ్రాక్చర్ కావడం జరిగింది. మిగతా వాళ్ళకు అక్కడక్కడ చిన్న చిన్న ఇంజరీస్ అయింది. అందరికీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. సంబంధించిన పెట్టుకోవడం జరిగింది. ఆడవాళ్ళు ఎంతమంది, మొదలు ఎంతమంది?